టీఆర్ఎస్ అభ్యర్థులంతా డమ్మీలేనన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎంపీగా తన్ను గెలిపిస్తే నల్గొండను స్మార్ట్ సిటీ చేస్తానన్నారు. 16 సీట్లు ఉంటే కేంద్రంలో చక్రం తిప్పుతానంటున్న కేసీఆర్ గతంలో 14 మంది ఉంటే ఏం సాధించారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనన్నారు. మోడీతో కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బండారు దత్తాత్రేయతో 16 మంది ఎంపీలు మీ ఎంబడి 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏమి సాధించారు? టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసే సమానమైన విషయం మైనారిటీలు గుర్తుపెట్టుకోవాలి. టీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం కూడా వృధా. డమ్మీ అభ్యర్థులని ఎంపీ అభ్యర్థులుగా పెట్టి కేసీఆర్ చేసి ఓటేయాలంటే అంటే పార్లమెంట్కి సార్థకత లేదా? మీ పార్లమెంట్ అభ్యర్థికి నేను అభ్యర్థి నాకు ఓటేయాలి అని అడిగే హక్కు లేదా? సమర్థత లేదా? ఎందుకు మీరు కేసీఆర్ చూసి ఓటేయమంటున్నారు? మేమంటున్నాం అభ్యర్థులను చూసి ఓటేయమంటున్నాం. టిఆర్ఎస్ అభ్యర్థులు పార్లమెంట్ లో డమ్మీ క్యాండిడేట్స్, నోరు మెదపలేని వారు ఇచ్చి కేసీఆర్ చూసి ఓటేయమంటారు. కేసీఆర్ కి నల్గొండ జిల్లా ప్రజల పట్ల ఎంత చులకన భావం ఉందో ప్రజలు గమనించారు. నన్ను చూసి ఓటేయమంటే అంటే ఈ క్యాండిడేట్ పార్లమెంట్ లో మాట్లాడే సమర్థత లేదన్నట్టే కదా.